డిజిటల్ మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు పడుతుంది పాలిటిక్స్? ఎలక్షన్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ అన్న ఉంటుందా డిజిటల్ మార్కెటింగ్ అని అంటే అబ్సల్యూట్లీ ఉంటుంది. సిన్స్ రీసెంట్గా అయిపోయిన ఎలక్షన్స్లో ఎక్కువ చూసుకుంటే కనుక యూట్యూబ్ ఛానల్స్ ఎఫెక్ట్ అనేది చాలా బాగా కనిపిస్తూనే ఉంది. పొలిటిక్స్ అనగానే రెండు సైడ్లు, కాయిన్ విల్ హ్యావ్ అ టూ సైడ్. అట్లాగే పబ్లిక్ కూడా ఖచ్చితంగా గుడ్ ఆర్ బ్యాడ్ టూ సైడ్స్ ఫ్లిప్ అయి ఉంటారు. సో జనరల్గా డిజిటల్ మార్కెటింగ్ వల్ల ఎంతవరకు పార్టీ సక్సెస్ అవుతాయంటే ప్రతి పార్టీకి పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. డిజిటల్ స్పేస్లో కనుక వాళ్ళ మెసేజ్ క్లియర్గా లేకుంటే వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు ఒకటి, రెండోది వాళ్ళు ముందు ఏం చేశారు, ఈ రెండు చాలా క్లియర్గా పీపుల్కి ప్రజెంట్ చేయలేకపోతే ఇవాళ జనరేషన్ యాక్సెప్ట్. అండ్ అట్లాగే ఆపోజిషన్ కూడా చాలా స్ట్రాంగ్గా వర్క్ చేస్తుంది దాని మీద. వీళ్ళు ఏవేవి చేయలేదో అవి ఎండగట్టడానికి ఖచ్చితంగా కూడా వీళ్ళు వేసిన వేయకపోయినా ఆపోజిషన్ పార్టీ అనేది ట్రోల్ క్రియేట్ చేయడం, వాళ్ళ వింగ్స్ లోంచి వాళ్ళు దీనికి కౌంటర్స్ అనేది ఇవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దట్స్ వాట్ పాలిటిక్స్ ఈజ్. సో అది ఫీల్డ్లో అయినా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అయినా అదే లైన్లో దాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. పాలిటీషియన్స్ కానీ వాళ్ళు కూడా ఇంకా ఇన్స్టాస్ ఇవన్నీ వాడాలి కాబట్టి లైక్ వాళ్ళ అకౌంట్స్ కానీ వాళ్ళ ప్రైవసీ కానీ బ్రీచ్ చేయడం, సో అది ఎంతవరకు మనకి ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు అంటారు? వాళ్ళకు సంబంధం లేకుండా వాళ్ళ గురించి న్యూస్ అంతా కూడా సోషల్ మీడియాలో ప్రొపగాండా రన్ అవుతాయి. సో దాన్ని మనం ఆపడం అనేది చాలా కష్టం. అండ్ ఏజెన్సీస్ షుడ్ వర్క్ ఆన్ ఇట్, రికగ్నైజ్ ద ప్రొఫైల్స్ ఆన్ హౌ దే ఆర్ క్రియేటింగ్ దీస్ ఫాల్స్ మెసేజెస్ అండ్ taking it to the public.